ఓ ప్రభా, పాటలు పాడే బిడ్డలు, ప్రార్థించే బిడ్డలు, వాక్యము నాయన ప్రభా, వాక్య ధ్యానము నడిపించే బిడ్డకును నాయన మీరు తోడుగు నడిపించి సమస్తము మహిమ గంత ప్రభావాలు మీరే పొందుకొనమని నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. మనందరం కలిసి 186వ పాట ఏ పాపం ఎరుగని యోపావనామూర్తి పాప విమోచకుండా అనే కీర్తన పాడుకోవడం ద్వారా మనం ఈ ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. ఏ పాపం మెరుగని యోపావనామూర్తి 63వ పాట చిన్న పుస్తకాల్లో. ఈ పుస్తకాల్లోకి వచ్చేసరికి ఈ చిన్న పుస్తకాలు 14వ పాట. ఏ పాప మెరుగని యోపావనామో పాపమే మోచకుండా నా పాలి దైవమా నా పాపముల ఈ పాటలు నొందినావా ముళ్ళతో కిరీట మల్లె నీ శిరముపై గల్లాటమున మోతిరా ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లక సిల్లిపోతి విరక్షక కలువరి గిరిదనుక సిలువ మోయాలే కలవరమునొందినావా సిలువ నీతో మోయు తులువలో వేరొకన్ తోడుగా నిలిచినారా చెడుగు యోధులు పెట్టు పడరాని పాటలకు సుడివని నడచినావా కడకు కల్వరి గిరి కడకే సిల్వను గ్రాకు ఆకాల కర్మలో భీకరముగనేను కొయ్యపై నోంచిరా నీ కాలు సేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గ్రోచినారా పలు విధముల శ్రమలు చలరేగ తండ్రికి నిలుగెత్తి మరలిరిటివా సిలువపై బలుమారు కలుగుచోండెని బాధ వలన దాహమునాయనా బల్లె దోడగు బంటు బల్లెమున నీ మృగ జల్లె మడచినాడా ఉల్లోలముల వలె నల్ల నీరు బగంగ జల్లారె గద కోపము కటకట పాప సంకటము పటు మదనందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది మెటులవనింతో స్వామి ఏ పాప మెరుగని యోపావనామూర్తి విమోచకున్నా
నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినావా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరవము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఓ దేయాందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దొండునట్లు మహిమా కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే నిలబడి ఉండి ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగం ఈ రోజుకు ఏర్పాటు చేయబడినటువంటి 69వ సంకీర్తన 69వ సంకీర్తనలో 12వ వచనముల వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనైతేనే, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పాను. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతేనే, గుమ్మములో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకొందురు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడు ఇంత పర్యంతము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు
శ్రీమతి కత్తి శిరీష గారు వచ్చి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతారు. నేటి దినంకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆ దినంన మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దాని గూర్చి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. నాయందు క్రోధము లేదు. గచ్చ పొదలను బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి బడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఈలాగున జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. రాబోవు దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును. వారు భూలోకంను ఫలభరితముగా చేయుదురు. అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా? అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడెనా? నీవు దాని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయశ్చిత్తము చేయబడును. ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. చిన్న భిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ల వలె అతడు బలిపీఠపు రాళ్లన్నిటినీ కొట్టునప్పుడు దేవతా స్తంభము, సూర్యదేవతా ప్రతిమలు ఇకన మరలా లేవవు. వాక్యం చదివించిన సహోదరికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన శ్రీమతి గడ్డం షారా గారు వారు ముందుకొచ్చి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీ పరిశుద్ధ నామానికి, నీ మహోన్నతమైన నామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు తండ్రి. అయ్యా, ఎంతవరకు తండ్రి గడిచిన లెంటి నుంచి ఈ లెంటి వరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన నాయన సజీవుల లెక్కలో ఉంచి అయ్యా మరి ఒక దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా అద్వితీయ దేవ, నీ సొంత కుమారుణ్ణి ప్రభువా అయ్యా మా కొరకు అనుగ్రహించినందుకు అయ్యా నీ అనంతమైన ప్రేమకు స్తుతి స్తోత్రాలు వందనాలు తండ్రి. యేసు రక్షక నా నాయన, అయ్యా నా విమోచకుడా, మా అందరి కొరకు ప్రాణము పెట్టుటకు నా నాయన, మమ్మల్ని రక్షించుటకు అయ్యా మీరు వచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతి దినము తండ్రి నా నాయన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుచు అయ్యా విశ్వాసమందు మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ నా నాయన మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ వాక్యము ద్వారా నీ చిత్తాన్ని తండ్రి మాకు బయలుపరుస్తున్నావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. అయ్యా మేము వినువారు మాత్రమై ఉండకుండా అయ్యా దాని ప్రకారము అయ్యా ప్రవర్తించే వారముగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని సరి చేసుకొని ప్రభువ విధేయత చూపించి ప్రభువ అయ్యా నిన్ను ఆశ్రయించే బాధ్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. అయ్యా మా కొరకు మీరు శ్రమ పడ్డారయ్యా, బహుగా శ్రమ నొందారు ప్రభువ. అయ్యా నీ శ్రమలను ప్రభువ మేము తలంచుకుంటూ ప్రభువ నా నాయన అయ్యా మాకు కూడా శ్రమలలో ఓర్పును, ప్రేమను, సహనాన్ని దయచేయి తండ్రి. నీ అడుగు జాడల్లో నడుచుటకు సహాయం చేయి దేవా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. మేము శరీర క్రియలను చంపి ఆత్మానుసారముగా జీవించుటకు సహాయం చేయి తండ్రి. ఎందుకనగా ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది కనుక ప్రభువ అట్టి మనసులను మా అందరికీ అనుగ్రహించు ప్రభువ. ప్రభువ నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా సంఘ బిడ్డలు అయ్యా ఎగ్జామ్స్ రాయిచున్నారు తండ్రి, వారికి జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేయి తండ్రి. అయ్యా వారికి ఎగ్జామ్లో జయాన్ని దయచేయి తండ్రి. తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు. అయ్యా సంఘములో కొంతమంది బిడ్డలు ప్రభువ బలహీనముగాను అస్వస్థతగా ఉన్నారు ప్రభువ.
కృపగల తండ్రి వారిని స్వస్థపరచు తండ్రి. నాయన నీ గాయపడిన హస్తము చేత ముట్టి ప్రభువ బిడ్డల్ని స్వస్థపరిచి ప్రభువ బిడ్డల్ని నీ సాక్షిగా వాడుకోనా నాయన. యేసయ్యానికి స్తోత్రము తండ్రి. అయ్యా మాకు ముగ్గురు మంచి కాపర్లు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన కాపర్లు చేయుచున్న పరిచర్యని బట్టి నీకు వందనాలు ప్రభువ. వారి కుటుంబాలని వారిని దీవించయ్యా. యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. అయ్యా మా సంఘం అంతటినీ దీవించి ప్రభువ నాయన సంఘం అంతటినీ నీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటున్నాను ప్రభువ. అయ్యా ఇప్పుడు ధ్యానించుచుండగా దివ్యాని అయ్యా నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ నోటి బోరగా వాడుకొని నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన తల్లి నీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని అందించువారు శ్రీమతి చింతాబత్తిని దివ్యాహరణ గారు. మనందరం కలిసి మరి 191వ పాట ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతనే కీర్తన పాడిన తర్వాత వారు దేవుని వాక్యాన్ని మనకి అందిస్తారు. కనుక దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా మరి సహోదరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎంతో వింత ఈ 64వ పాట ఈ చిన్న పుస్తకాల్లో 9వ కీర్తన, పెద్ద పుస్తకంలో 191. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా పంతముతో జసిరంతా స్వంత ప్రజలు స్వామినంతా ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా పట్టి కాటి నేటి కోటే తెరేసు నాగు నకట అతి శ్రమల నొంది పలోక దయేసు స్వామి నాడు ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణం మొయ్యాలేని మ్రానోనొకటి మోపేరేసు వేపోపైని మొయ్యాలేక మ్రాని తోడా మోచబోయే యేసు తండ్రి ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా కొయ్యాపైనే సయ్యన్ బేటి కాలు సేతో లాలో జీలల్ కఠినులంతా
ఎంతో చింత యేసునాథో మరణమంత దాహముగనా చేదు చిరక ద్రవానిడిరి ద్రోహుల కట నాత్రే ప్రచల బాధకోటి ధన్యోడా దేవే కేగెనః ఎంతో వింత ఎంతో చింత యేసునాథో మరణమంత బల్యమోతో బ్రకన్ బడవా పారే నీరు రక్తమహా ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కెలమీను సగు ఎంతో ఎంతో చింత యేసునాథో మరణమంత. మన తండ్రి దేవునుడియు ప్రభువైన యేసుక్రీస్తునుడియు కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసుకుంటు రమ్మ. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రములు. చేరి వచ్చిన మీ అందరికీ కూడాను నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మొదటిగా ఈ యొక్క అవకాశాన్ని అనుగ్రహించినటువంటి ప్రభువు వారికి నా వందనాలు. అదే విధముగా ఇక్కడ పాస్టర్ గారికి, అదే విధంగా సంఘ డీకన్స్కి, సహోదరులకు సహోదరులకు, చిన్నవారికి, ప్రతి ఒక్కరికి కూడాను నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు నాకు అనుగ్రహించబడినటువంటి అంశము దేవునితో సమాధానము. మనకు ఇచ్చినటువంటి గ్రంథము, ఆ యొక్క పాఠ్యాంశము యెషయా గ్రంథము 27వ అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉన్నట్లయితే 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మనము నేర్చుకుందాము. ఆ యొక్క అంశము ఆ యొక్క వచనములలో ఉన్నది. ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు ఈ 2వ వచనంలో అంటే, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దాని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ఇక్కడ ఏమి చెప్తున్నారు అనంటే, అక్కడ ఒక ద్రాక్షవనము ఉన్నది. ఆ ద్రాక్షవనమును ఎవరు దానిని కాపు చేస్తున్నారు అంటే యెహోవానే కాపు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, ప్రతి సమయమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవరును కూడాను దాని మీదకి రాకుండా నేను దివారాత్రము కూడాను కాపాడుచూ ఉన్నాను అని చెప్తున్నారు. ఒక రైతుకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అంటే, అతనికి ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఒక రైతు ఏం చేస్తాడు, ఒక విత్తనాలను విత్తినప్పుడు ఆయన ఏం చేస్తారు అంటే, ముందు యొక్క భూమిని దున్నుతాడు, అందులో ఉన్నటువంటి రాళ్లనన్నిటినీ కూడాను ఏరివేస్తాడు, తర్వాత విత్తనములు చల్లుతాడు, ఆ తర్వాత దానికి తగినటువంటి నీరుని ఎప్పుడు కూడాను సమకూరుస్తూ ఉంటాడు. అది మరలా మొలకెత్తు వరకు దానికోసం చూస్తూ అంతయు కూడాను సెట్ చేస్తూ ఉంటాడు.
తర్వాత అది ఎదుగుతూ ఉన్నప్పుడు ఎక్కడా కూడాను దాని మీదకి ఎటువంటి పురుగులు కానీ ఏవియో కూడాను రాకుండా దానిని ఎప్పుడు కూడాను సంరక్షించుకుంటూ ఉంటాడు, నీరుని పెడుతూ ఉంటాడు, అది ఫలిస్తుందా లేదా అని కూడాను ఉంటూ ఉంటాడు. ఆ తర్వాత మనం ఏం చూస్తూ ఉంటాము అని అంటే, మామూలుగా ఒక రైతును మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క పంటలో పిచ్చి మొక్కలు అవన్నీ కలుపు మొక్కలు అవన్నీ వస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు, వాటన్నిటిని కూడాను తొలగిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క విత్తనాలు ఎదుగుతూ ఉంటాయి, ఆ యొక్క చెట్లుగా వస్తూ ఉంటాయి. అవి మళ్ళీ ఎక్కడ బలము లేకుండా వాటికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందా అనేసి ప్రక్కన ఉన్నటువంటి వాటన్నిటిని కూడాను తీసివేస్తూ ఉంటాడు. తీసివేస్తూ ఎప్పుడు కూడాను మనం పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటే ఊరి చివరన ఫార్మ్స్ అన్నీ ఉంటూ ఉన్నప్పుడు పందికొక్కులు కూడా వాటి మీద దాడి చేస్తూ ఉంటాయి, ఆ పంటనంతటిని కూడాను తినివేస్తూ ఉంటాయి. ఎక్కడ ఇటువంటి ఇబ్బందులు ఏమి కలగకుండా వాళ్ళు ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇట్లా వ్యవసాయం చేసేటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు కూడాను ఆ యొక్క చేనును, ఆ యొక్క పంటను కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడే ఆ యొక్క వచనం మనం చూస్తూ ఉంటాం. మనకు ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతలను మనం నిర్వహిస్తున్నాము. ఒక స్త్రీని చూసినట్లయితే స్త్రీకి ఉండవలసినటువంటి బాధ్యతలన్నీ కూడాను నిర్వహిస్తూ ఉంటారు. గృహాన్ని చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఆ గృహమునికి కావాల్సినటువంటి వస్తువులన్నీ ఉన్నాయా లేవా అని చూస్తారు. తన బిడ్డలకు చదువు చెప్పుకుంటారు. వాళ్ళన్నిటికీ కూడాను ప్రతీది కూడాను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది వారి బాధ్యతను వారు నిర్వర్తిస్తారు. మగవారిని మనం చూస్తూ ఉన్నట్లే గృహానికి కావాల్సినటువంటి ధనము మొత్తము కూడాను సమకూరుస్తూ ఉంటారు. ఇట్లా ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి బాధ్యతను అందరూ కూడాను నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వ్యవసాయం చేసే అతను కూడాను మంచిగా బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. దీనిని మనము ఇంకా క్లియర్గా మనం చూసినట్లయితే ఎక్కడ ఉంటుంది అని అంటే యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాము. ఇక్కడ ఏమని ఉంటుంది, మొదటి వచనం నుంచి చూస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ప్రక్కన ఉన్న తీగలు ఫలించవేమో అనేసి ఏం చేస్తున్నారు, పనికిరాని తీగలన్నింటినీ కూడాను ఆయన తీసివేస్తున్నాడు. ఆ వ్యవసాయకుడు ఏం చేస్తారంటే అన్నిటినీ తీసివేసి పక్కన పడవేస్తారు. అవి ఏమవుతున్నాయి, ఎండకి ఎండిపోతూ ఉంటాయి. అవన్నీ కింద వచనాల్లో మనం చూస్తూ ఉంటాము. అలానే మనం చూస్తూ ఉన్నట్లయితే కింద వచనాలలో ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలని, ఇంకా ఎక్కువగా ఫలించాలనేసేసి ఇంకా ఎక్కువగా దానికి కావాల్సినటువంటి యూరియాని కానీ కెమికల్స్ని కానీ అన్నిటినీ కూడా ఇంకా బాగా అవి ఫలించాలి, ఎక్కడ కీటకాలు ఉండకూడదు, ఏది కూడాను వ్యర్థముగా ఉండకూడదు యొక్క పంటలో అనేసేసి అన్నిటినీ కూడాను జాగ్రత్తగా ఆయన చూస్తూ ఉన్నాడు. ఇక్కడ 4వ వచనంలో చూస్తే, నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. మనము ఆయనలో నిలిచి ఉంటే అప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన కూడా మనలో నిలిచి ఉంటారు. అప్పుడు మాత్రమే ఏమవుతుంది చూడండి, అక్కడ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, ఆయన మనలో ఉంటేనే మనము ఫలిస్తాము. ఆయనలో మనము లేకపోతే, మనము ఆయనతో సహవాసం చేయకపోయినా, ఆయన మనలో లేకపోయినా మనము ఏ విధంగా ఉంటాము, భ్రష్టు పట్టిపోతాము. అవునా కాదా? మనము నశించిపోతూ ఉంటాము. ఎప్పుడు మనం ఫలిస్తాము అనంటే మంచిగా మనము ఆయనలో ఉంటేనే, ఆయన మనతో ఉంటేనే మాత్రమే కూడాను మనము ఫలిస్తూ ఎదుగుతూ ఉంటాము. అదేవిధముగా 5వ వచనంలో మనం చూస్తే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచియుందునో నేను ఎవని యందు నిలిచియుందునో వారు బహుగా ఫలించురు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నారు. ఏమైనా చేస్తామా? ఆయన మన జీవితములలో లేకపోతే, ఆయన మనకి సేఫ్టీని ఇవ్వకపోతే మనం ఇక్కడ నిలిచి ఉంటామా, ఇక్కడ మనం కూర్చొని ఉంటామా? ఏది కూడాను మనకి చేత కాని వారము. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టే మనము ఇక్కడ ఇప్పుడు విధంగా సురక్షితముగా ఉన్నాము అనంటే ఆయన మనతో సహవాసం చేస్తున్నారు, మనము ఆయనతో సహవాసం చేస్తున్నాము. కాబట్టే మనము ఈ రోజున ఈ విధముగా ఇంత క్షేమముగా ఉన్నాము. దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఫలించకపోతే మీరు పెరికి వేయబడతారు, మిమ్మల్ని తొలగిస్తాను అంటున్నాడు. అంజురపు చెట్టును కూడా మనం చూసామా, 2 సార్లు ప్రభువారు అటు వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఆకలి కొనినప్పుడు చూస్తారు, అక్కడ ఏమన్నా పండ్లు ఉంటాయా అనేసి చూస్తారు. కానీ అక్కడ ఏ పండ్లు కూడా లేనప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఈ చెట్టుని నరికి వేయండి, దీన్ని అగ్నిలో పారివేయండి అని చెప్పి చెప్తున్నారు. అవునా కాదా? దేవుడు మనకి కూడాను
సమయాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే మనల్ని కూడా ఏమంటాడు, వదిలివేస్తాడు. అప్పుడు దుష్టుడు ఎప్పుడెప్పుడు యేసుప్రభు వారు మనల్ని వదిలివేస్తారా, ఎప్పుడెప్పుడు వారిని పట్టుకొని నాశనం చేద్దామా అని పొంచి ఉంటాడు. అవునా కాదా? అందుకని మనం ఎప్పుడు కూడాను దేవునిలో మనం నిలిచి ఉండాలి, దేవునిలో మనము ఫలిస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకే చోట, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, తీసుకెళ్ళి ఎల్కేజీలో వేస్తారు. అంతే, ఎప్పుడు 15 years తర్వాత కూడా వారు ఎల్కేజీలోనే ఉంటారా? ఉండరు. ప్రతి ఇయర్ వారు ఎగ్జామ్స్ రాసుకుంటారు, వారు పాస్ అవుతూ ఉంటారు, నెక్స్ట్ స్టేజ్కి వారు వెళుతూ ఉంటారు. అలాగ వాళ్ళు ఫలిస్తూ ఉంటారు. అంతే, కాబట్టి మనము కూడా ఎప్పుడు కూడాను మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్లుగా కాకుండా మనలో ఎప్పుడు కూడాను ప్రతిఫలం అనేది ఉండాలి. మనం ప్రతి దిన ఎదుగుదల బిడ్డలకు ఎలాగా ఉన్నదో మనము కూడాను ఎదుగుతూ ఫలిస్తూ ఆయనలో మనము నివసిస్తూ ఉన్నట్లయితే ఆయన ఏంటి, ఇంకా మీరు ఫలించాలి అని అనేసేసి మనల్కి ఇంకా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాడు. మనతో ప్రతి కార్యాన్ని కూడాను మన ద్వారా జరిగించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఇచ్చినటువంటి యొక్క పాఠ్యాంశంలో యెషయా గ్రంథము 27వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు గనక ఫలించకపోతే ఏం చేస్తానంటున్నారు, యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా వచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఇలాగ జరగకుండా ఉండాలి అని అంటే ఎవరిని మనము ఆశ్రయించాలి? నేను మిమ్మల్ని బాధ పెట్టకూడదు, నేను సాతానికి మిమ్మల్ని అప్పగించకూడదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అని అంటే మీరేం చేయాలి? మనము ఫలిస్తూ ఉండాలి, ఫలిస్తూ ఉండాలి, ఆయనను ఆశ్రయించాలి. ఇంకా ఏమంటున్నారు అనంటే, నాతో సమాధాన పడవలెను, నాతో సమాధాన పడవలెను అని అంటున్నారు. సమాధానము కలిగి మనము జీవించాలి. ఈరోజు మన అంశము కూడా అదే కదా, ఆయనతో, దేవునితో సమాధానం మనము కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే జీవగ్రంథములో చాలా వచనాలు ఉన్నాయి సమాధానమునకు సంబంధించి. ఏంటి అంటే, మొదటిగా మనం చూస్తూ ఉన్నట్లయితే యోహాను సువార్తలో మనం చూస్తే 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. ఏమంటున్నారు? నా యందు మీకు సమాధానము కలుగుతుంది. ఎక్కడ సమాధానం కలుగుతుంది? మనకి బయట ఏదైనా షాప్స్లో దొరుకుతుందా? ఫ్రెండ్స్ దగ్గర, ఇప్పుడు కొంతమందికి కొంచెం ఎప్పుడైనా ఇంట్లో ఏదన్నా ఇబ్బందికరంగా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పెట్టుకున్నా, పిల్లలకి తల్లిదండ్రులకు సమాధానం లేకపోయినా కొంతమంది ఏం చేస్తారు, ఈ లోకంలో నివసించేవారంటే ఏదైనా మూవీస్కి వెళ్తారు, లేకుంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, లేకుంటే ఏదన్నా మ్యూజిక్ వింటూ ఉంటారు. ఇలా ఏంటంటే జెంట్స్ అయితే ఆల్కహాల్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, స్మోక్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడాను టెంపరరీ రిలాక్స్, అవునా కాదా? కొంచెం సేపే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది, కానీ తర్వాత మరలి వారి గృహానికి చేరినప్పుడు మరలా సేమ్ అదే మనశ్శాంతిని పోగొట్టుకొని సమాధానము లేకుండా ఉంటారు. కానీ మనకి సమాధానం ఇచ్చేటువంటి వారు ఎవరు? మన ప్రభు అయినటువంటి ప్రభువారు మాత్రమే, మన యేసు ప్రభువారు మాత్రమే మనకి సమాధానమును కలుగ చేస్తున్నాను అని అంటున్నారు. అలాగ మనం చూస్తూ ఉంటే అనేక వచనములు మనం చూస్తూ ఉంటాము. అసలు ప్రభువారు మనల్ని నిర్మించుకున్నదే ఎందుకు? మనకు సమాధానమును కలుగ చేయటానికే ప్రభువారు మనల్ని నిర్మించుకున్నారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏముంటుందంటే, ఆయన సమాధానకర్త అని ఉంటుంది. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో ఏముంటుంది? సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు అని అంటున్నారు. మళ్ళీ రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33లో ఉంటుంది, సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉన్నాడు అని ఉంటుంది. అదేవిధంగా దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 12వ అధ్యాయం 18వ వచనంలో, నీకు సమాధానము కలుగును, దేవుడే నీకు సహాయమును చేయును. అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 13వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండెను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. అన్నీ కూడా ఇంకా లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఉంటుంది. ఈ వచనము యేసు ప్రభువారు మనకి జన్మించకే ముందు అప్పుడు అక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట అనమాట. సమాధానం మనకి ఇవ్వటానికే ఈ లోకములో ప్రభువారు జన్మించారు. ఇలా మనం చూస్తూ ఉంటే ఎన్నో వాగ్దానములు దేవుడు మనకి అనుగ్రహించాడు. సమాధానము ఎవరి వద్ద ఉంటున్నది?
కేవలము దేవుని వద్ద మాత్రమే ఉంటున్నది. ఈ సమాధానం మనం ఎలా పొందుకోవాలి, ఎలా మనము పొందుకుంటాము, ఎలా మనకు కలుగుతుంది ఈ సమాధానం? సమాధానం అయితే దేవుని వద్ద ఉంది. ఇన్ని వాగ్దానం మనం చూస్తూ ఉన్నాము, కానీ ఆ సమాధానం ఎక్కడ ఉంటుంది? ఒక చిన్న వచనం పాడుకుందాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా, సత్యుడేసు నొద్దకు రమ్ము, సత్యుడేసు నొద్దకు రమ్ము. ఎవరి వద్దకు వెళ్ళాలి మనము? సమాధానము కావాలంటే దేవుని వద్దకు మాత్రమే మనం వెళ్ళాలి. అక్కడికి వెళితేనే మనకు సమాధానం కలుగుతుంది. ఇంకా మనం చూస్తున్నట్లయితే యోబు గ్రంథము తీయండి. యోబు గ్రంథం మనం తీసినట్లయితే యోబు 21వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఇక్కడ రెండు మనకి అడ్వాంటేజెస్. ఆయనతో సహవాసం చేస్తే ఏమొస్తుంది? సమాధానం వస్తుంది, అదే విధంగా మనకు మేలు కూడాను కలుగుతుంది. ఆయనతో సహవాసం చేస్తే అన్ని ఆశీర్వాదాలే, కుటుంబంలో అన్ని దీవెనలే, ఆరోగ్యంగా, ఆర్థికముగా, సంతోషముతో, కుటుంబంతో, పిల్లలతో, మనము ఉద్యోగములు చేసేటువంటి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఏంటంటే మనము ఎవరితో సహవాసం చేస్తున్నాము? దేవునితో సహవాసం చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడాను మనకు జయమే కలుగుతుంది. మనకి సమాధానం అనుగ్రహించేటువంటి దేవునితో మనము సహవాసం చేయాలి. ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం, మనం ఎవరితో సహవాసాన్ని కలిగి ఉన్నాము? ఈ లోకంతో సహవాసాన్ని కలిగి ఉన్నామా? దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నామా? ఈ లోకంతో సహవాసం చేస్తున్నటువంటి వారు మనకు తెలుసు, జీవగ్రంథంలో తప్పిపోయిన కుమారుడు అందరికీ తెలుసు కదా. ఈ లోకంతో సహవాసం చేసినటువంటి వాడు, తప్పిపోయిన కుమారుడు ఏమైపోయాడు? తండ్రి వద్ద ఉండదలుచుకోలేదు, తండ్రితో సహవాసం వద్దనుకున్నాడు, తండ్రితో సమాధానం వద్దనుకున్నాడు, తన ఆస్తిని తనకు ఇవ్వమని చెప్పాడు, తన స్నేహితులను నమ్ముకున్నాడు, తను వెళ్ళిపోయాడు ఇంటిలో నుంచి. వెళ్ళిపోయిన తర్వాత స్నేహితులు ఎంతకాలము అతనితో ఉన్నారు? కేవలం అతని దగ్గర ఉన్న డబ్బు ఉన్నంత కాలము అతనితో ఉన్నారు. ఎంతో విచ్చలవిడిగా బ్రతికాడు, ఎంతో చెడు సహవాసాలు కలిగి ఉన్నాడు. అన్నిటినీ కూడాను ధనము కొట్టివేసింది. ప్రతి ధనము అయిపోయిన తర్వాత ఏమైపోయింది? తన బ్రతుకే నాశనం అయిపోయింది. సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడాను పోగొట్టిన. ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు కదా, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని. అది ప్రతి ఒక్కరికి ఉండాలి, ఆ రెస్పెక్ట్ అనేది మనకి ఉండాలి. అలానే అతను ఏం చేస్తున్నాడు? అన్ని పోగొట్టుకున్నాడు, ఆకలి వేస్తుంది, జీవించలేకపోతున్నాడు, తనకి తినాలి, డబ్బు కావాలి. అప్పుడు ఏం చేస్తున్నాడు? పందులను మేపు దానికి ఆ యొక్క పనిలోనికి వెళ్ళాడు. ఆకలి వేస్తున్నప్పుడు ఆ పందుల పొట్టును తిన్నాడు. దానివల్ల అంత కూడా తింటున్నప్పుడు అనుకున్నాడు, నా తండ్రి ఇంటిలో పనివారు ఎంతో శ్రేష్టమైన భోజనముని వారు తింటున్నారు, నేను ఈ విధముగా ఉన్నానని తన తప్పును తను తెలుసుకున్నాడు. కానీ ఈ లోకంతో స్నేహం చేసిన వారు, ఈ లోకంతో సహవాసం చేసిన వారు ఏమైపోయారు? అలా భ్రష్టు పట్టిపోయారు, నాశనం అయిపోయారు. అన్ని విధాలుగా, ఆర్థికముగా, ఆరోగ్యముగా, ప్రతి విషయంలో కూడాను నష్టమును చూస్తూ ఉంటారు. కానీ మనము ఏం చేయాలి? ఇప్పుడు ఈ రోజున అంటే ప్రతి ఒక్కరు మనం అందరము దేవునితో సహవాసాన్ని కలిగే ఉన్నాము కాబట్టి ఇక్కడ అందరము కూడాను దేవునిని మనం స్తుతిస్తున్నాము, అలానే కీర్తిస్తూ ఉన్నాము. కాబట్టి ఇంకను మనం ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉనంటే దేవునికి మనము నమ్మకమైనటువంటి వారిమిగా, మంచి స్నేహితులుగా మనము ఉంటూ ఉంటాము. అదే గనక మనము దేవునితో సహవాసాన్ని చేస్తే మనకి ఇప్పటి వరకు మనం చూసాం, తప్పిపోయిన కుమారుడు ఎంత నష్టపోయాడన్నీ చూసాం. అదే దేవునితో సహవాసం కలిగి ఉంటే అన్ని విషయాలలో ఆశీర్వాదమే. కుటుంబంలో ఆశీర్వాదము, నీ ఉద్యోగములో ఆశీర్వాదము, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఒక బంధము కూడాను మంచి స్ట్రాంగ్ బాండింగ్ని కలిగి ఉంటుంది. ఇట్లా ప్రతి దాంట్లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడాను నీకు సంతోషము, నీకు విజయమే నిన్ను ఏలుతూ ఉంటుంది. ఎప్పుడు ఆయనతో
సమాధానమును కలిగి ఉన్నప్పుడు మాత్రమే. ఇట్లా మనం చూస్తూ ఉన్నట్లయితే యోబు భక్తుడు మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఎంతో సహవాసం చేశాడు, ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుడు ఆయన ఏం చేశారు, ఎంతో ఆశీర్వదించాడు. తర్వాత సాతాను ఎంతో విధంగా అతని పతనం చేసింది, కానీ తన సహవాసాన్ని కోల్పోయాడా? ఎక్కడ కూడా తన సహవాసాన్ని కోల్పోలేదు. ఇంకా దేవుని ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నాడు. తన భార్య నిందిస్తున్నా కూడాను మనము మేలు పొందే వారిమేనా, కీడుని మనం పొందకూడదా అనేసి తన భార్యను కూడా నిందించి దేవునినే ఇంకా గణపరుస్తూ ఉన్నాడు. ఇంకా రెట్టింపు ఆశీర్వాదమును యోబు భక్తుడు కలిగి ఉన్నాడు. కాబట్టి మనము దేవునితో సంబంధమును కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నట్లయితే మనకు ఆశీర్వాదము, ఐశ్వర్యము కూడాను దేవుడు అనుగ్రహిస్తాడు. ఉంటుంది, సామెతల్లో ఉంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును అని ఉంటుంది. అందరికీ ఇస్తాడా? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమును ఇచ్చును, ఇంకోటి కూడా ఇస్తారు. అది సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో ఉంటుంది, దారిద్ర్యము కూడా ఇస్తాడంట ప్రభువారు. దేవుడు ఆశీర్వాదములు మాత్రమే కాదు, ఇంకా దీవెనలు మాత్రమే కాదు, ఆ ఐశ్వర్యం మాత్రమే కాదు, కానీ దారిద్ర్యాన్ని కూడా ఇస్తాడు. మనం ఎప్పుడైతే తొలగిపోతామో మన జీవితంలో అన్నీ కూడాను నష్టాలే చూస్తూ ఉంటాము. అదే దేవునితో మనం సమాధానం కలిగి ఉంటే అన్ని ఆశీర్వాదాలనే మనము చూస్తూ ఉంటాము. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవునితో సమాధానం కలిగి ఉన్నారు, దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు, కానీ వారు సమాధాన స్థితిని పోగొట్టుకున్నారు. ఎవరు? ఆదాము హవ్వ. అవునా కాదా? దేవుడు చక్కగా వారిని తన స్నేహితులుగా చేసుకున్నారు. ఆయన దేవుడు ప్రతి దానిని కలుగునుగాక కలుగునుగాక అని పలికారు. పగటిని కలుగమనంగానే పగటి కలిగిపోయింది, రాత్రిని కలుగమనంగానే రాత్రి. జంతువులు, పక్షులు, ప్రతి ఒక్క దానిని, ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాటిని కలుగునుగాక అని పలుకగానే అన్నీ కలిగిపోయినాయి కదా. అలానే మనుషుడు కూడాను కలుగునుగాక, పురుషుడు కలుగునుగాక, స్త్రీ కలుగునుగాక అని పలికితే కలిగిపోతారు కదా. మరి ఎందుకు ఆయన ఆ మాట చెప్పలేదు అంటే, ఆయన మనల్ని ఎంతో ప్రేమించారు. ఆ ప్రేమించి ఏం చేస్తున్నారు అనంటే, తన చేతులతో, తన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకున్నాడు, తన పోలికలో నిర్మించుకున్నాడు. ఎంతగా ప్రేమించాడంటే, మనతో సహవాసం చేయాలి, మనకు సమాధానమును కలుగ చేయాలి అని మనల్ని ఆయన తన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకున్నప్పుడు తన యొక్క ఊపిరిని మన యొక్క ముక్కులోనికి వదిలిపడి అంతా కూడాను ఆయన పోలికగా మనల్ని చేసుకున్నారు. ఎంతగా మనల్ని ప్రేమించారు. ప్రతిరోజు సాయంత్రము ఆదాము హవ్వతో చక్కగా చల్లని పూట ఆ ఏదెను తోటలో వారు సంచరిస్తూ ఉంటారు. అన్నీ ఇచ్చారు, ప్రతి దానిని ఇచ్చారు. మీకు ఏది కావాలంటే అవన్నీ కూడా మీరు తినచ్చు, ఆ ఒక్క ఫలము మాత్రమే మీరు తినవద్దు అని చెప్పారు. కానీ మనుషుల హృదయం ఏంటి అలా ఉంటుంది, ఏదైతే చేయొద్దంటామో అదే చేస్తూ ఉంటాము. నేను 8th or 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నేను సిస్టర్స్ స్కూల్లోనే నేను చదువుకున్నాను అమరావతిలో. అక్కడ మాకు ఇంగ్లీష్ టీచ్ చేసే సిస్టర్ ఒకసారి లెసన్ చెప్తూ ఎగ్జాంపుల్గా ఏం చెప్పారంటే, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, తల్లి కరెంటు పోయిందనేసి క్యాండిల్ని వెలిగించింది. ఈ చిన్న పిల్లవాడు ఏంటంటే ఆ క్యాండిల్ని వెళ్ళి ఆ వెలుగుతున్నటువంటి ఆ యొక్క వెలుగును పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు. కానీ తన తల్లి ఏంటంటే, తనకు తెలుసు కదా అది కాలుతుందని తన తల్లికి తెలుసు, కానీ బిడ్డవానికి తెలియదు. కాబట్టి ఆ బిడ్డను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది, ఆ ప్రదేశమునికి వెళ్లకుండా తను కాపాడుతూ ఉంటుంది. కానీ ఎక్కడ కూడాను ఆ యొక్క కొడుకు వినకుండా వెళ్ళిపోయి దానిని తాకటానికి ట్రై చేస్తున్నప్పుడు ఆమె కూడా విసిగిపోయి వదిలేసిందంట. వదిలేసినప్పుడు ఆ బిడ్డ వెళ్ళిపోయి ఏం చేసింది, ఆ క్యాండిల్ని, ఆ వెలుగుని తాకినప్పుడు ఏమవుతుంది, చేయి కాలింది. ఇంకా జీవితంలో వెళ్ళి టచ్ చేస్తాడా? పెద్దవాడైనా కూడాను ఇంకా వెళ్ళి టచ్ చేయడు. కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తారంటే, చూస్తాడు మనల్ని పక్కకు పోనివ్వకుండా ఉండాలనేసి ఎంతో పట్టుకొని ఉంటాడు. మనము లేదు అనేసి మనం బలవంతముగా మన చేతులను ఆయన చేతుల్లో నుంచి తీసివేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తారంటే వదిలేస్తాడు, ఒక క్షణం అలా వదిలేస్తాడు. నీకు నష్టం కలిగితే కానీ మరలా నా వద్దకు రావు, నాతో సహవాసం చేయవు, నాతో సమాధానాన్ని కలిగి ఉండవు. కాబట్టి ఒక క్షణం ఆయన అట్లా వదిలిపెడతాడు. కానీ జరగవలసినటువంటి మనకి ఇబ్బందులు, బాధలు అన్నీ కూడాను జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం ఆదాము హవ్వని చూస్తే అదే జరుగుతుంది. తినవద్దన్న పండుని తిన్నారు, తినిన తర్వాత ఏమయ్యారు, వారు శపితానికి గురయ్యారు, శపించేశారు. వారిని ఏదెను తోటలో నుంచి బయటకు గెంటి వేశాడు. తద్వారా ఆదాముకి ఏం చెప్తున్నాడు, నీవు బ్రతికిన దినములన్నీ కూడాను నీవు కష్టము చేసి భూమిని సేద్యపరిచి చెమటలు కార్చుకుంటూ నీ యొక్క భోజనమును నీవు తినవలసి వస్తుంది. హవ్వకి ఏం చెప్తూ ఉన్నారు,
వేదనతో నీవు బిడ్డల్ని కంటావని చెప్తున్నారు. అంతయు కూడా ఇంకా అక్కడి నుంచి ఇంకా శపితమైన జీవితం అనేది వారు చూస్తూ ఉన్నారు. అంతా శపితం అయిపోయింది, అన్ని నష్టాలే, బాధలే, ఎన్నో ఇబ్బందులు వారు చవి చూశారు. కానీ ఇంకా ప్రజలు ఏమైనా మార్పు నొందుకున్నారా అంటే మార్పు నొందుకోలేదు. జీవగ్రంథములో అనేక సందర్భాలు మనం చూస్తాం. నోవహు కాలంలో కూడా దేవుడు అంటూ అనుకుంటారు, నేను ఎందుకు వీరిని సృష్టించానా, వీరు నేను ఎందుకు సృష్టించాను, వీరు నన్ను ఎంతో బాధిస్తున్నారు అంటారు. సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో కూడా అంతే బాధపడతాడు. ఇశ్రాయేలు విషయంలో అయితే ఎన్నో సార్లు ఎన్నో గొప్ప కార్యములు వారు చూస్తూ ఉన్నా కూడాను వారు ఎట్లా ఉన్నారు, విననొల్లక హృదయములు అవిధేయతో నిండిపోయి ఆయన మాటను వినకుండా ఎన్నో తప్పులు పాపములు వారు చేస్తున్నారు. అప్పుడు ఎన్నోసార్లు దేవుడు చింతించాడు. అప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు అని అంటే, ఈ ప్రజల్ని నేను మరలా రక్షించుకోవాలి, వీరికి నేను సమాధానాన్ని కలుగ చేయాలి. కాబట్టి ఏం చేయాలనుకున్నాడు, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాలనుకున్నాడు. ఈ లోకానికి పంపించినప్పుడు అప్పుడు ఏం జరిగిందో మనకందరికీ కూడాను తెలుసు. ఏం జరుగుతుంది ఇక్కడ, దేవుని సమాధాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు శపించబడిన వారిగా ఉన్నాము, దౌర్భాగ్యమైన స్థితిలో నష్టపోతున్నాం. ప్రతి విషయంలో ఆర్థికముగా, ఆరోగ్యకరముగా, ప్రతి విషయంలో సాతాను చేతుల్లో మనం బందీలైపోయి ఉన్నాము. అన్ని విషయాల్లో కూడాను మనము ఇబ్బందులు పడుతూ ఉన్నాము. కాబట్టి ప్రభువారు దేవుడు మనకేం చేయాలనుకున్నారంటే సమాధానకరమైన జీవితాన్ని మరలా మనకు ఇవ్వాలి. ఎందుకో ఎంతో ఇష్టంగా మనల్ని నిర్మించుకున్నారు కదా. ఒక చిన్న పాట ఉంటుంది, ప్రత్యేకమైన ధనను అనేటువంటి పాట ఉంటుంది. ప్రత్యేకమైన ధనను ఈ భూమిలో, ప్రత్యేకమైన ధనను, ప్రత్యేకమైన ధనను యేసయ్యకు, ప్రత్యేకమైన ధనను. సృష్టినంతటిని మాటతో చేసెన్, కానీ నన్ను మాత్రం చేతితో చేసెన్. సృష్టినంతటిని మాటతో చేసెన్, కానీ నన్ను మాత్రం చేతితో చేసెన్, నన్ను మాత్రం చేతితో చేసెన్. ప్రత్యేకమైన ధనను యేసయ్యకు, ప్రత్యేకమైన ధనను. మనం ప్రత్యేకమైన వారమా కాదా? మనం ప్రత్యేకమైన వారము కాబట్టే మనం ఎంత అవిధేయత స్వభావం మనం కలిగి ఉన్నను కూడాను మన తండ్రి మనలను రక్షించుకొనటానికి తన ఏకైక కుమారుడును మన యొద్దకు ఆయన పంపించారు. తండ్రికిని మానవులకును సమాధానమును సంధి కలుగ చేయుటకు తన కుమారుణ్ణి కలుగ చేశారు. ఆయన పంపించారు మన దగ్గరికి. మనం చూస్తూ ఉంటాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో ఉంటుంది. ఏముంటుంది చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో ఉంటుంది. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా మనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. లోకమందంలో అనగాని పర సంబంధమైనవి కానీ ప్రతి దాని విషయంలో సమాధానమును పొందుకోవాలనేసి తనకి ఎంతో కోరిక. కాబట్టి ఆ కోరిక నిమిత్తము తన కుమారుణ్ణి ఈ లోకమునకు ఆయన పంపించి వేశారు. పంపించినప్పుడు ఎన్నో కార్యములు యేసు ప్రభు వారు చేస్తూ వచ్చారు. అనేకులకు రోగులకి స్వస్థతను కలుగ చేసి వారికి సమాధానాన్ని కలుగ చేశారు. అదే విధముగా దయ్యం పట్టిన వారికి విడుదల కలుగ చేసి వారికి సమాధానాన్ని కలుగ చేశారు. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీతో అంటూ ఉంటారు. చూడండి, లూకాసు వార్తలో ఉంటుంది. లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము 43 నుంచి 48వ వచనం వరకు ఆ యొక్క సారాంశం ఉంటుంది. 48 మనం చూద్దాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఈ 12 years ఆవిడ ఎంతో స్ట్రగుల్ అయి ఉంటారు. ఎన్నో మందులు వాడి ఉంటారు. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటారు. కానీ ఎక్కడా కూడాను ఆమెకి విడుదల కలగలేదు. ఎప్పుడు ప్రభువారి గురించి వారు అందరూ అక్కడ చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు అన్నిటిని గురించి వారు చెప్పుకుంటున్నప్పుడు ఆవిడ విని తనకు కూడాను విశ్వాసము చొప్పున అక్కడ యేసు ప్రభు వారు అక్కడ అందరిలో ఉన్నప్పుడు, జనసమూహంలో ఉన్నప్పుడు వెనుక నుండి వెళ్ళిపోయి తన ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును అక్కడ టచ్ చేస్తూ ఉంటారు. అది తెలిసిన అక్కడ ఆ యొక్క వస్త్రమును పట్టుకొనగానే ప్రభావం అనేది ప్రభువారిలో నుండి ఆమెలోనికి వెళ్ళటం ప్రభువారు గమనించుకుంటూ ఉంటారు. పై వచనాల్లో ఉంటుంది. తర్వాత దేవుడు ఏమంటున్నారంటే, నీ విశ్వాసమే
నిన్ను స్వస్థతపరుచును, సమాధానము గలదానివై వెళ్ళు అని చెప్తున్నారు. ఇట్లా అనేక సందర్భములో అనేక అద్భుత కార్యములను ఆయన చేస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడాను సమాధానమును కలుగు చేస్తూ ఉన్నాడు. ఇంకొక వచనంలో చూస్తే ఇదో ఈ లూకా సువార్తలోనే మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయన ఏం చెప్తూ ఉంటారంటే, ఒక 70 మందిని ఏర్పాటు చేసుకుంటారు. ఒక్కొక్క ఇంటికి ఒక ఇద్దరిద్దరు చొప్పున పంపిస్తూ ఉంటారు. పంపించినప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఆ ఇంటికి వెళ్ళగానే మీరు మొదట ఆ ఇంటికి సమాధానము కలుగును కాక అని మీరు చెప్పండి అంటారు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరివైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి. ఏ ఇంటికి వెళ్తున్నా మధ్యలో మీరు ఎవరితో కూడా మాట్లాడవద్దు. ఆ ఇంటికి మీరు డైరెక్ట్గా వెళ్ళండి. వెళ్ళిన వెంటనే చెప్పవలసిన ఫస్ట్ మాట ఏంటి? ఈ ఇంటికి సమాధానమగునుగాక అని చెప్పమంటున్నారు. ఆ ఇంటి వారు గనక ఆ సమాధాన పాత్రుడు అంటే అక్కడ ఆన్సర్ మనం చూస్తున్నట్టు సమాధాన పాత్రుడు కొటేషన్లో సమాధాన కుమారుడు కనుక ఆ ఇంటిలో ఉన్నట్లయితే ఆ బ్లెస్సింగ్ వారికి వెళుతున్నది. అక్కడ గనక సమాధాన కుమారుడు అక్కడ లేకపోతే ఆ బ్లెస్సింగ్ మరలా మీకు తిరిగి వస్తున్నది అని చెప్పారు. ఇట్లా అనేక మార్లు తన తండ్రితో మనకు సంధి చేకూర్చాలి, తన తండ్రితో మనకి సమాధానమును కలుగు చేయాలనేసి ఎన్నో ప్రయత్నములు అన్నీ కూడాను చేస్తూ ఉన్నాడు. ఇట్లా అద్భుత కార్యములన్నీ చేస్తూ ఉన్నాడు. చివరికి ఆయన శిలువ మరణమును కూడాను పొందుకొనవలసి వచ్చింది. ఆ యొక్క రక్తము ద్వారా మనకు సంధి చేకూర్చాడు. మన తండ్రికి మనకును ఆయన మధ్యవర్తిగా ఉండి తన రక్తమును, అమూల్యమైనటువంటి రక్తమును ఆయన శిలువలో చిందించి మనకి సమాధానము కలుగు చేశాడు. ఎంత అమూల్యమైనటువంటి యొక్క రక్తము! అదేమన్నా చీపా? అదేమన్నా ఎక్కడైనా దొరికేటువంటిదా? అందరు ఇప్పుడు ఏంటంటో ఎన్నో రక్తములు దహన బలులు సమర్పిస్తూ ఉంటారు. వాటి వలన మనకు సమాధానము కలుగుతుందా? ఎవరి వలన మనకు సమాధానం కలగటం లేదు. కానీ ప్రభు వారి యొక్క రక్తమును చిందించుట ద్వారానే మనకు సమాధానమును మనము పొందుకుంటూ ఉన్నాము. అదే విధముగా ఈ రోజున మనము అందరము కూడాను సమాధానమును మనము పొందుకొని ఉన్నాము. ఒకవేళ మీలో ఎవరైనా సరే దేవునికి ఏదైనా దూరముగా ఉన్నట్లయితే 2000 సంవత్సరముల క్రితమే ఆయన మనకి సమాధానాన్ని చేకూర్చాడు. కానీ ఒకవేళ మన పాపముల వలన కానీ, మన పితరుల శాపముల వలన కానీ, మన అవిధేయత వలన కానీ, దేని విషయంలో మనం ఒక్కోసారి ఆయనని నిందిస్తూ ఉంటాము, దూషిస్తూ ఉంటాము, మనం దూరం అవుతూ ఉంటాము. నేను ప్రేయర్ చేస్తున్నాను, ఈ యొక్క ప్రేయర్ చేసినటువంటి అంశములకు నాకు ఆన్సర్ రావట్లేదు అనేసి కొంతమంది అలిగి కూడాను ప్రార్థన చేయరు. కొన్ని సందర్భంలో కూడాను నేను కూడాను అలాగే ఉన్నాను. నేను నా కాలు నొప్పితో మీకు అందరికీ తెలుసు నేను ఎంతగా బాధపడ్డాను. ఒకరోజు మీకు సాక్ష్యం కూడాను నేను చెప్పాను. 16 నెలలు నేను బాధపడ్డాను. హాస్పిటల్స్కి మారుతూ ఉన్నప్పుడల్లా నేను అనుకుంటుండేదాన్ని, ఈ హాస్పిటల్కి వచ్చాను కాబట్టి నాకు స్వస్థత కలుగుతుందేమో, దేవుడు నాకు సహాయం చేస్తాడేమో, ఈ మెడిసిన్ కాస్ట్లీ మెడిసిన్ కాదా, నాకు కంప్లీట్గా రిలీఫ్ వస్తుందేమో అని నేను ఎంతో విశ్వాసం కలిగేదాన్ని. కానీ ఎక్కడా కూడాను ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడాను నేను రిలీఫ్ని పొందుకోలేదు. ఇంకా పెయిన్ అనేది డే బై డే ఏమవుతుందంటే ఎక్కువైపోతుంది. ఒక్కోసారి అట్లా నడుస్తూ ఉంటాను, సడన్గా నాకు కాలు స్ట్రక్ అయిపోతుంది. ఇంకొక అడుగు కూడా నేను ముందుకు, అడుగు కాదు కాలు కూడా ఇట్లా నేను పైకి లేపలేను అనమాట. ఎన్నోసార్లు ఒక్కోసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా అంతే, కారు దిగాను కానీ అడుగు ముందుకు రావటం లేదు. అక్కడే మళ్ళీ కాసేపు నిలబడి రోడ్డు మీదే కన్నీరు కారుస్తూ ఉండేదాన్ని. ప్రభువా, నన్ను ఎందుకు నా తండ్రి ఈ విధంగా పరీక్షిస్తున్నావు అని ఎంతో బాధపడదాన్ని. ఒక రోజు మా ఇంటికి వచ్చాము, కార్ దిగాము, లోపలికి ఇంకా లిఫ్ట్ దాకా కూడా స్టెప్స్ ఎక్కాలి. అక్కడ అసలు కుదరట్లేదు, నాకు రావటం లేదు. 10 నిమిషాల దాకా ఒక బండి ఉంటే ఆ బండి మీద ఇట్లా పడిపోయి ఏడుస్తూనే ఉన్నాను. ప్రభువా, నన్ను కనికరించు నాయన, నాకు నీ సమాధానాన్ని ఇవ్వు ప్రభువా, ఇంతగా నన్ను ఎందుకు బాధిస్తున్నావు నువ్వు అని ఆయనకి ఎన్నో ప్రశ్నలతో నేను ఆయన్ని బాధ పెట్టాను. కానీ చివరికి నేను కొంతకాలం అయితే విసిగిపోయాను. ఎందుకంటే నేను నైట్ పడుకునేటప్పుడు ఇటు తిరగలేను, అటు తిరగలేను, ఎంతో కన్నీరు కార్చేదాన్ని. నా దిండుకి, నా పరుపుకి, నేను కప్పుకునే బ్లాంకెట్కి తెలుసు నేను ఎంత కన్నీరు కార్చాను. సౌండ్ రాకూడదు ఏడుస్తున్నట్టు. ఒక్కోసారి ఆ బ్లాంకెట్ని కూడా నోట్లో పెట్టేసుకునేదాన్ని, పెట్టుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేదాన్ని. ఎందుకు నన్ను ఇంతగా పరీక్షిస్తున్నావు ప్రభువా, నేను ఏమి చేశాను నాయనా అని ప్రశ్నిస్తూ, ఒక్కొక్కసారి అయితే దూషిస్తూ. నేను మా హస్బెండ్తో ఎన్నోసార్లు చెప్పాను, నేను ఇంకా ప్రేయర్ చేసుకోను, నా వల్ల కాదు,
ప్రేయర్ చేసుకున్నా కూడా నాకు సమాధానం రావట్లేదు. ట్రీట్మెంట్ మారుస్తున్నా కూడా నాకు సమాధానం రావట్లేదని కొన్ని నెలలు చర్చికి కూడా రాలేకపోయాను. చర్చికి కూడా నువ్వు వెళ్ళనివ్వనేటువంటి స్థితి నాకు ఎందుకు ఇచ్చావు ప్రభువా అని క్వశ్చన్స్ వేసుకునేదాన్ని. కానీ చివరికి వారు ఎంఆర్ఐ తీసినప్పుడు నీవు అసలు నడవకూడదు, నీవు అసలు ఏ పని చేయకూడదు, నీవు రెస్ట్లో ఉండాలి అన్నారు. నా వయసు చూస్తే 38. నాకెందుకు ప్రభువా ఇంత నాకు చిన్న పిల్లలు, ఆడపిల్ల చిన్నగా ఉంటే వారికి ఎంత పని చేయాలో మీకు తెలుసు. ఒక ఏజ్ వస్తుంది, తర్వాత వాడికి మ్యారేజ్ అయినప్పుడు ఎన్నో పనులు ఆడవారే మాత్రమే చేయగలరు. ఇన్ని పనులు నా మీద ఉన్నవి, నేను ఈ విధంగా పనికి రాని దానిగా ఒక మంచాన నన్ను పడుకోబెడుతున్నావా అని ఎంతో బాధపడ్డాను. ఎన్ని ప్రార్థనలు చేసినా నాకు ఫలితం రావటం లేదు. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకున్నాను. 40 దినాలు ఉపవాసం ఉండాలంటే నాకు సహవాసం లేదు. నేను ఏ విధముగా నేను చేయగలనా, నేను ఒక్కదాన్నే చేయాలి, నేను చేయగలను అనుకొని ముందు ఒక 3 రోజులు నేను ఉపవాసం చేద్దాము అనుకొని నేను ప్రార్థన స్టార్ట్ చేశాను. మార్నింగ్ పనులన్నీ ముగించుకునేదాన్ని. 10 గంటలకు నేను ప్రేయర్లో కూర్చుంటే 3 గంటల వరకు నేను ప్రార్థనలో ఏకీభవిస్తూనే ఉండేదాన్ని. ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అలా మొదటి దినము గడిచిపోయింది. రెండవ దిన ఉపవాస ప్రార్థనలో కూడాను అలానే గడిచిపోయింది. నైట్ నిద్రపోయిన తర్వాత ఒక కల వచ్చింది. ఆ కలలో ఏంటి అంటే, నేను ఎక్కడో నుంచున్నాను, అక్కడంతా చీకటిగా ఉన్నది, ఇలానే నుంచున్నాను. నా ఎదురుగా ఒక పెద్ద సర్పం, అది ఎంత పెద్దగా ఉందంటే మనం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్లో కూడాను మనము చూడము కూడా. అట్లాంటి పెద్ద పాము ఇంత ఎత్తుగా నిలబడి ఉంది. అంటే అది కింద నుంచి అది చుట్ల వేసుకున్నట్లుగా ఇంత హైట్లో ఉందన్నమాట. అది నా వైపు అది ఎంత సీరియస్గా చూస్తుంది అంటే అసలు నేను మింగేస్తాను అన్నంత సీరియస్గా నా వైపు అది చూస్తూ ఉంటుంటే నాకు ఒక స్వరం వినిపిస్తూ ఉంటుంది. సంసోను సింహాన్ని ఎలాగ చీల్చివేశాడో నువ్వు చీల్చివే అని ఆ స్వరం నాకు వినిపిస్తూ ఉన్నప్పుడు నేను కొంచెము కూడా ఆలస్యం చేయాల. ఈలోగా అది నన్ను అటాక్ చేయబోయింది. ఇట్లా నోరు తెరిచి నా మీదకి ఇట్లా వచ్చేస్తున్నప్పుడు నేను 2 చేతులతో దానిని చీల్చివేశాను. తెల్లవారినప్పుడు నేను నిజం చెప్పాలి అంటే నేను ఆ నైట్ నా నిద్రలోనే అనుకుంటున్నాను, దేవుడు నాకు స్వస్థతను కలుగ చేశాడు, ఈ సాతాను కట్ల నుంచి నాకు విడుదల కలుగ చేశాడు అని అనుకున్నాను. 3వ దినం నేను మంచం దిగినప్పుడు చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా, పెయిన్ లేకుండా ఈజీగా నడవగలుగుతున్నాను. అప్పటి వరకు నేను స్టెరాయిడ్ వేసుకోవాలి, మార్నింగ్ ఎక్కడికి బయటికి వెళ్ళాలి అని అంటే అసలు బయటకు కూడా వెళ్ళట్లేదు. ఏదన్నా ఇంపార్టెంట్ ఫంక్షన్కి ఏదైనా వెళ్ళాలి అంటే నైట్ పెయిన్ కిల్లర్ స్టెరాయిడ్ వేసుకునేదాన్ని, మళ్ళీ మార్నింగ్ పెయిన్ కిల్లర్ వేసుకునేదాన్ని. చర్చికి వచ్చేటప్పుడు అలానే వేసుకునేదాన్ని. కానీ నవంబర్ మాసంలో నేను 3 దినముల ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. ఈ 3 దినముల తర్వాత నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఏ పెయిన్ కిల్లర్ కానీ, ఏ స్టెరాయిడ్ కానీ అసలు నేను ఏమీ వేసుకోవటం లేదు. ఇంకా నాకు పని ఎక్కువైంది. ఒకప్పటికంటే మీకు అందరికీ తెలుసు, ఇంటి పనిని మేము పెట్టుకున్నాము, ఇటు అటు తిరగవలసి వస్తుంది, ఒకసారి స్టెప్స్ ఎక్కవలసి వస్తుంది, ఎన్నో పనులు ఉంటున్నాయి. కానీ ప్రతి పనిలో కూడాను దేవుడు నాతో సహవాసము కలిగి ఉన్నాడు. ఆయన యొక్క సమాధానాన్ని నాకు అనుగ్రహించాడు. ఎన్ని 16 నెలలు మెడిసిన్స్ వాడినా కూడాను కలిగినటువంటి యొక్క రిలీఫ్ నాకు ఉపవాస ప్రార్థనలో నాకు కలిగినది. దేవుడు, నేను మరలా అనుకున్నాను, ప్రభువా తప్పిపోయిన కుమారుడు తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా చేర్చుకున్నావో, నేను నిన్ను దూషించాను, నువ్వు నాకు ఏమి చేయటం లేదని నేను విమర్శించాను, కానీ నేను మరలా నీ వద్దకు తిరిగి వస్తున్నాను ప్రభువా. ఉపవాస ప్రార్థనతో నీ వద్దకు చేరుతున్నాను నాయన. నా ఉపవాస ప్రార్థనని నువ్వు అంగీకరించు ప్రభువా. నీ సహవాసంలో నాకు మరలా కలుగు చేయి ప్రభువా. నీ సమాధానం నాకు మరలా కలుగు చేయి ప్రభువా అని నేను ప్రార్థించుకున్నాను. ప్రార్థించిన విధముగానే 16 నెలల తరువాత గొప్ప విడుదలను దేవుడు నాకు కలుగ చేశాడు. కాబట్టి మీలో కూడాను మీకున్నటువంటి ఒక బాధను బట్టి, కష్టమును బట్టి దేవుని వద్ద నుంచి బయటికి వచ్చేసారేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక సమయమును మీరు యూజ్ చేసుకోండి. దేవుని వద్దకు మీరు వెళ్ళండి, దేవుని అడగండి, ప్రభువా నీతో సమాధానం నాకు కలగాలి నా తండ్రి, నాకు కలుగ చేయండి. దేవునితో సమాధానము కలిగి ఉన్నట్లయితే అన్నీ కూడాను దీవెనలు, ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము, కృప వెంబడి కృప ఆయన మనకు దయచేస్తాడు. కాబట్టి ఈ విడిన వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రము చేసుకొని దేవునితో మరింతగా సహవాసాన్ని కలిగి ఆయన సమాధానం మనం పొందుకుందాము. ఆ విధముగా సమాధానం దేవుడు మనకు దయచేయలుగా మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నా తండ్రి.
కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రములు నా తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నీవిచ్చినటువంటి అంశము ద్వారా మేము మాట్లాడుకొని ఉన్నాము నా తండ్రి. నీకు వందనములు ప్రభా. నీతో సహవాసము చేస్తే నా తండ్రి నీ సమాధానం మీరు మాకు అనుగ్రహిస్తారు ప్రభా. నీ మేలును మాకు అనుగ్రహిస్తారు కదా ప్రభా. మేము ఎల్లప్పుడూ కూడా నీతో సమాధానమును కలిగి జీవించేటువంటి వారిగా మేము ఉండకు ప్రభా. నీ కృపను మాకు బలముగా దయచేయండి నా తండ్రి. మీరే సహాయం చేయండి. వినిన వాక్యము దుష్టుడు దోచుకొని పోకుండా నా తండ్రి నా యొక్క హృదయంలో మా యొక్క హృదయంలో నా తండ్రి భద్రము చేసుకుని నా తండ్రి మీలో మేము ఇంకనూ ఎదిగి మేము ఫలించేటువంటి వారిగా ఉండేటువంటి భాగ్యమును మీరు మాకు కలుగ చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండను గాక. ఆమేన్. దహన బలి నీకు నానిష్టము మరియో దైవ బలు విరిగిన ఆత్మయే యెహోవా దేవ విరిగి నలిగిన యాటి హృదయాంబలక్షము జయము నీ కటాక్షము ప్రాకను యెరూషలేమునకు సహోదరి శ్రీమతి దివ్య హరోడ్ ఆ బిడ్డను తండ్రి మీ బుర్రగా వాడుకొని ఓ ప్రభువా నెమ్మది లేని శాంతి సమాధానము కరువైన సమయములో నీ సమాధానమును మీ శాంతిని ఏ రీతిగా మీరు అనుగ్రహిస్తారో ఓ ప్రభువా మీతో సమాధానపడి ఉంటే ఏ రీతిగా మేము బహుగా ఈ లోకములో ఫలిస్తామో ఓ ప్రభువా అట్టి యోగ్యమైన మాటలు నీ ప్రియ బిడ్డ ద్వారా వినడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. చక్కని సాక్ష్యము సహోదరి
తన జీవితంలో జరిగినటువంటి మేలు మహోపకారమును గురించి కూడా సాక్ష్యవంతమైన వాక్యమును విత్తడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్ర. వారి కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను కాచి కాపాడండి. నీ కృపలో వృద్ధి చేయమని, మంచి భవిష్యత్తుని ఇవ్వమని, వారు తలంచిన ప్రతి కార్యము సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపగలినేసయ్యా, చేరు వచ్చిన సంఘమును బట్టి వందన. ఏ కుటుంబంలో శాంతి సమాధానము కరువై ఉన్నదో, ఓ ప్రభువా, మీ శాంతి సమాధానము మీరు అనుగ్రహించండి. అనారోగ్యము అస్వస్థ ఉండి నీ సన్నిధిలో ప్రభువా స్వస్థత కొరకు దీనముగా నాయన ప్రార్థిస్తున్నటువంటి బిడ్డల యొక్క దీన ప్రార్థన మీరు దయతో ఆలకించండి అయ్యా. సహాయం చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, అద్భుత కార్యములతో నింపండి. ఉపవాసములుంటున్న బిడ్డలను బట్టి స్తోత్ర. ఓ ప్రభువా, జటిలమైన సమస్యలు ఉపవాస ప్రార్థన ద్వారా నాయన విగిపోతాయి ప్రభువా. ఇదిగో తండ్రి, అలనాడు ప్రభువా దెయ్యము పట్టినటువంటి చెవిటి మూగ దెయ్యము పట్టినటువంటి కుమారుని ప్రభువా తండ్రి తీసుకొని వచ్చి నాయన స్వస్థత కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు, శిష్యులు ప్రార్థించినప్పుడు ఆ దయ్యము వారిని వదలనటువంటి సందర్భంలో ప్రభువా ఇదిగో తండ్రి మీరు ఆజ్ఞాపించి ఆ యవన కుమారుని నాయన స్వస్థపరిచి తండ్రికి అప్పచెప్పినప్పుడు నాయన శిష్యులు అడిగినప్పుడు ఇది మాకు ఎందుకు సాధ్యం కాలేదని మాట్లాడినప్పుడు, ఇది కేవలం ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమని నాయన మీరు సెలవిచ్చారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పట్టుదల కలిగిన ప్రార్థనలో అనేకమైన అద్భుతాలు. ఓ ప్రభువా, ఆభరణి సంఘము పట్టుదల కలిగిన ప్రార్థనతో అనేకమైన అద్భుతములు చూసినట్లు కృపందా ఇచ్చానయ్యా. జటిలమైన సమస్యలు ఓ ప్రభువా నీ సన్నిధిలో వీగిపోవునట్లు కృపందా ఇచ్చేయండి. ఉద్యోగముల కొరకు ప్రార్థిస్తున్నారు, విదేశాల్లో బిడ్డలేక భవిష్యత్తు కొరకు ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలకు మీరు జవాబును దయచేయండి. మా బిడ్డల జీవితంలో దేవుడు ఉద్యోగాలు అనుగ్రహించాడని వారి నోట చక్కని సాక్ష్యమైన కృపను దయచేయండి. అలాగే ప్రభువా, చదువుచున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇవ్వండి. ఓ ప్రభు, పరీక్షలు రాయిచున్న బిడ్డలకు నాయన మంచి మార్క్స్ దయచేయండి. ఓ ప్రభు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిచున్న బిడ్డలను తండ్రి మీ ఆత్మతో బలపరచండి. వివాహాల కొరకు సిద్ధపరిచిన బిడ్డలు సిద్ధం చేయండి. సంతానం కొరకు ఎదురుస్తున్న బిడ్డలకు నాయన సంతానమును మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడ పలహారం ఏర్పాటు చేస్తున్నటువంటి కుటుంబంలో మీరు దీవించి ఆస్వాదించండి, వృద్ధి చేయండి. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించండి. నీ సన్నిధిలో బలహీనులుగా ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టి సంపూర్ణమైన బలమును స్వస్థత ఇచ్చేవని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేవు. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం మమ్మల్ని శోధనలోని తెగ దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. అనౌన్స్మెంట్స్ గమనించండి. రేపటి దినము 12వ రోజు మంగళవారం మూలరాయి అనే అంశం మీద శ్రీ డిఏబి వాణినాథ్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు కనుక మీరు సిద్ధపడి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈరోజు మరి వాక్యం చదివినటువంటి శ్రీమతి కత్తి శిరీష గారికి, ప్రార్థన చేసిన శ్రీమతి గడం శారా గారికి, అలాగే మనలను చక్కని వాక్యములో మరి సాక్ష్యంతో కూడినటువంటి
వాక్యంలో నడిపించినటువంటి సహోదరి చింతాబత్తిని దివ్య అహరోన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి ఈ లెంట్ ప్రేయర్స్లో మరి టీ స్నాక్స్ ఎవరైనా ఇవ్వాలని అనుకున్నవారు మరి మీ పేర్లను డేకన్స్కి తెలియజేయవలసిందిగా, వారిని సంప్రదించవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు పలహారం అందించినటువంటి కుటుంబము చింతబద్దని అహరోను కుటుంబము మనకి పలహారం ఏర్పాటు చేశారు. కాబట్టి మరి మీరు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తాను. దేవుడు మరి వారి కుటుంబంలో చేసిన మేళన మహోప కార్యములను తలంచుచూ ఈరోజు మరి సంఘానికి పలహారం ఏర్పాటు చేశారు. కాబట్టి మరి మీకు నిండు వందనాలు తెలియజేస్తామన్నాను. ముందుకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రియ ప్రభువా, ఇదిగో తండ్రి అహరోన్ గారి కుటుంబంలో మీరు చేసిన మేళను మహోపకారం బట్టి స్తోత్రాలు. ప్రభువా, సహోదరుడు అహరోను దివ్యమ్మను ఓ ప్రభువా, వీరి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండి అనుదిన వీరి ప్రయాణాల్లో మీ కాపుదల భద్రతనిస్తూ నడిపిస్తున్న దేవా స్తోత్ర. ఓ ప్రభు, ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బట్టి వందనాలు. వారి చదువుల్లో మీరు తోడుగా నడిపిస్తూ ఉన్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే వీరి జీవితంలో తలంచినటువంటి గృహ నిర్మాణ విషయంలోనూ మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ ప్రభువా, వీరి జీవితంలో ఇంకనూ అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. కుటుంబము తీసుకొని వచ్చిన పలహారంతో మీరు ఆశీర్వదించి పవిత్రపరచమని మీ కృప, మీ కాపుదల, మీ భద్రత, మీ మెండైన రెండంతల ఆశీర్వాదము ఈ కుటుంబానికి మెండుగా అనుగ్రహించమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ మీ తోడుగా నడిపించును గాక. ఈ కూడికను మనము ముగించుకున్నట్టుకు గాను ద్రాక్షవల్లి నేను తీగెలు మీరు అనే కీర్తన పాడదాం. 159వ కీర్తన మొదటి వచనం, 3వ వచనం, 5, 6 వచనాలు. మొదటి వచనం 3, 5, 6 వచనాలు పాడుకుందాం. ద్రాక్షవల్లిని నేను ద్రాక్షాతీగెలు మీరు అక్షయుడే సిట్టుబలికే అక్షయుడే సిట్టుబలికే అతి ముదములను వినరణి ద్రాక్షవల్లిని ద్రాక్షాతీగెలు మీరు నాయందోని తీగే నాశనమోను నిజము నాశనమందకమీరు నాశనమందకమీరు నాయందోడి ఫలింప ద్రాక్షవల్లిని
తీగే ఫలముల పేకుగా నీవా పరిశోధి చేయబడు పరిశోధి చేయబడు ఎరుగరే మీరది అనవరతం ద్రాక్షావళినే ద్రాక్షాతీగెలు మీరు ఏదియు చేయ లేరు నాకు వేరై వేరుగా మీరుండినచో వేరుగా మీరుండినచో వెంటనే ఎండి పోయెదరు ద్రాక్షావళిని ద్రాక్షాతీగెలు మీరు కానాయేసుని యందు మనకనుందము స్వేచ్ఛ మాన్యుడేసుని పలుకులు మాన్యుడేసుని మగిదల జదమిల మరువకను ద్రాక్ష మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మను సహవాసము సదాకాలము మీకు తోడయి ఉండురుగాక. దరలు ప్రవహించుచున్నావి ఎవరైనా దానిలో మునిగిన శోధి నొందేదారు నేను ముదో నేనెరుగుదో యేసున కొరకు నేను ముదో నేనెరుగుదో యేసుని కొరకు సిలువలో నా బలియాయె నన్ను రక్షింపాను సిలువలో నా బలియాయె నేను రక్షింపాను. చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కూడికని ఎంతటితో ముగిస్తా ఉన్నా.